కాళిదాసుకి ఉన్నటువంటి సమయ స్ఫూర్తిని ఈ కథలో మనకి తెలియజేస్తున్నారు. తెలుసుకుందాం. భోజుడు కేవలం పండితులనే కాకుండా నిరక్షర కూర్చొని కూడా భేదవాళ్ళైతే ఆదరించేవాడు, సహాయం చేసేవాడు. అది తెలిసి ఒక బీదవాడు ఒకరోజు కాళిదాసు దగ్గరకు వచ్చాడు. తను నిరుపేదనని రాజుగారికి చెప్పి తనకేదైనా దయచేయించమని ప్రాధేయపడ్డాడు. కాళిదాసు, నువ్వేమైనా చదువుకున్నావా అన్నాడు. పేదవాడు, ఏదో వానాకాలం చదువుకున్నాను, మీరే ఆధారం అన్నాడు. కాళిదాసు అన్నాడు, నేను ఒక శ్లోకాన్ని వ్రాసి ఇస్తాను, దాన్ని రాజు దగ్గర చదువుతావా అన్నాడు. పేదవాడు అన్నాడు, అమ్మో చదవలేను, కాళ్ళు వణుకుతాయి, దడపడుతుంది అన్నాడు. కాళిదాసు, సరే రేపు రాజుగారికి ఏదైనా కానుక తీసుకుని ఆస్థానానికి రా అని చెప్పి పంపించేశాడు. సరే అని ఆ బీదవాడు వెళ్ళాడు. ఇంటికెళ్ళి తన దగ్గర ఉన్న 2 పైసలతో 2 చెరుకు గడలను కొనుక్కుని తన తువ్వాల్లో చుట్టి ఆస్థానానికి వచ్చాడు. ఇంకా ఆస్థానం తెరిచే సమయం కాలేదు. అక్కడ దగ్గరలో ఉన్న ఒక చెట్టు కింద ఆ చెరుకు గడల మూట పక్కన పెట్టుకుని పడుకున్నాడు. చల్లగాలికి హాయిగా నిద్ర పట్టేసింది. ఇంతలో ఒక దొంగ వచ్చాడు. ఆ చెరుకు గడలను తీసుకున్నాడు. ఆ తువాల్లో అక్కడే చెట్టు కింద ఉన్న 2 కాలిన కర్ర ముక్కల్ని పెట్టి వెళ్ళిపోయాడు. ఆ పేదవాడికేమో మెలకు వచ్చింది. సమయం అయిపోయిందని హడావుడిగా మూటను తీసుకుని ఆస్థానానికి వెళ్ళాడు. అక్కడ రాజుగారిని చూడగానే భయపడిపోయాడు. ఆ తువ్వాల్ని రాజుగారికి సమర్పించాడు. అందులోని కాలిన కట్టెలను చూసి రాజుగారు ఏమిటి అని గద్దించారు. వాడేమో వణికిపోయాడు. చెరుకు ముక్కలకు బదులు ఆ కొరువులు ఎలా వచ్చినాయో, సగం కాలిన కట్టెలు ఎట్లా వచ్చాయో అర్థం కాలే అతనికి. అతను కూడా నోరు తెరుచుకుని అలా చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు కాళిదాసు ఏం జరిగి ఉంటుందో ఊహించుకున్నాడు. రాజా, ఈ కొరకంచులను ఈ బీదవాడు ఎందుకు తెచ్చాడో నేను చెప్తాను అని క్రింది శ్లోకం చెప్పాడు. దగ్ధ కాండవ మర్జునే వచ వృధా దివ్యద్రుమ మైర్భూషితం దగ్ధ వాయుసుతేన హేమరచిత లంకాపురి స్వర్గభూ దగ్ధ సర్వకాసదశ్చ మదనో హాహా వృధా శంభున దారిద్ర్యం గణ తాపదం భువి నృణాం కేనాపి శోధహ్యతే అని శ్లోకం చదివాడు. దానికి తాత్పర్యం, పూర్వం అర్జును చేత వ్యర్థంగా కాండవ వనం దహింపబడింది. అక్కడ దివ్య వృక్షాలన్నీ నాశనమైనవి. స్వర్ణ నగరమైన లంకా నగరాన్ని హనుమంతుడు వృధాగా తగలబెట్టాడు. ఈశ్వరుని చేత ఏ పాపం ఎరుగని మన్మధుడు దహించబడ్డాడు. కానీ నా ఈ దరిద్రాన్ని తగలబెట్టడానికి ఎవరు పుట్టలేదు. నీవైనా నా దరిద్రానికి నెలవైన ఈ కర్రలను దహించి వెయ్యి, అంటే నువ్వు నాకు ధనాన్ని ఇచ్చి నా దారిద్ర్యాన్ని పోగొట్టు అని భోజరాజు ఆ బీదవాడికి 1,00,000 దీనారాలను ఇచ్చి పంపించాడు. పిమ్మట కొంతకాలానికి చమత్కారం కాళిదాసే చేశాడని ఎరిగి అతని సమయస్ఫూర్తికి చాలా సంతోషించాడు. ఈ శ్లోకంనే ఎవరో అజ్ఞాత కవి తెలుగులో ఇలా వ్రాశాడు. నరుడను వాడు ఖాండవ వనంబు వృధా దహనంబు చేసే వానరవరుడైన పవన నందనుడు రకలంకగాల్చే నాహరుండు పురంబులార్చేనంతియే గాని మహాదారిద్ర విస్ఫురణను గాల్చువాడొకడు భూమి జనింపకపోయే భూవరా. అంటే ఇందాక శ్లోకం సంస్కృతంలో ఉంది, ఇప్పుడు తెలుగులో రాశారు అని చెప్పారు. అర్థం ఇందాక చెప్పిందే కదా. మరి అర్జునుడు ఖాండవ వనాన్ని వృధాగా కాల్చేశాడు. హనుమంతుడు పని పాట లేనట్టు వృధాగా సుందర నగరమైన లంకను కాల్చాడు.
శివుడు విద్యున్మాలి, తారకాక్షుడు, కమలాక్షుడు అనే రాక్షసుల పట్టణాలను కాల్చాడు. ఈ 3 దహన కాండలకు ఏవో కారణాలు ఉండవచ్చు. కానీ నా రోజు రోజుకు అధికమవుతున్న ఈ దారిద్ర్యాన్ని దహించేవాడు భూమిలో ఇంతవరకు పుట్టలేదు కదా అని ఆ బీదవాడి ఆవేదన అని ఈ అర్థం ఇది వేరుగా చెప్పారు. ఏ అర్థమైనా సమయస్ఫూర్తి ఉంటే దేన్నైనా సమర్థించవచ్చు, దాన్ని గొప్పగా దాన్ని బయటికి వ్యక్తీకరించవచ్చు. సమయస్ఫూర్తి లేకపోతే గొప్పదాన్ని కూడా వాళ్ళు దాన్ని సమయానికి ఉన్నది ఉన్నట్టు కూడా చెప్పలేరు. అది కాళిదాసు యొక్క నైపుణ్యం అలాంటిది. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు.